హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5 పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు పెంచేలా కార్యాచరణ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారాన్ని సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించి ప్రజల కోసం నిరంతరం పోరాడతామంటుంది. తాజాగా గ్రేటర్ పరిధిలో ఉన్న నగర మేయర్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురి చేశాయని భావించకుండా రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపించాలన్నారు. తాము ప్రజల్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు మేలు జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా కాంగ్రెస్పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, ఎప్పటిలాగే నగరవాసులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో తమ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల శ్రేయస్సునే బీఆర్ఎస్ కోరుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో కూడా హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు 100 రోజుల సమయం ఇస్తున్నాం. మార్చి 17తో ఈ గడువు ముగుస్తుంది. ఈలోపు ఇచ్చిన ప్రతి హామీ కార్యరూపం దాల్చాలని అసెంబ్లీలో హెచ్చరించారు. లేదంటే ప్రజల తరపున ఉద్యమిస్తామన్నారు. ఇలా అసెంబ్లీలో పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.